హాయ్ గైస్, టెక్ న్యూస్ 45కి స్వాగతం. ఫస్ట్ న్యూస్ వచ్చేసరికి 91 మొబైల్స్ వెబ్సైట్ ప్రకారం వాట్సాప్ చాట్ కోసం న్యూ టైపింగ్ ఇండికేటర్స్ని తీసుకొచ్చింది. ఎవరైనా మనకు రిప్లైగా టైపింగ్ చేసినప్పుడు బాటమ్ ఆఫ్ స్క్రీన్లో విజిబుల్గా సింగిల్ ఆర్ మల్టిపుల్ పర్సన్స్ ఇమేజెస్ కనిపిస్తుంది. అక్టోబర్ బీటా టెస్టర్స్కి ఈ ఫీచర్ని ఇనిషియల్గా అనౌన్స్ చేశారు. సూన్ మనం ఈ ఫీచర్ని చూడొచ్చు. ఈ వాట్సాప్ ఫీచర్ని బోత్ ఐఓఎస్ అండ్ ఆండ్రాయిడ్ వాళ్లకు తీసుకొస్తారట. ఎన్నాళ్ళగా ఎదురు చూస్తున్న రోజు. OnePlus కంపెనీ ఏ మొబైల్లోనైనా గ్రీన్ లైన్ ఇష్యూ వస్తే లైఫ్ టైం వారంటీతో పాటు అఫెక్టెడ్ ఫోన్ డిస్ప్లేని ఫ్రీ ఆఫ్ కాస్ట్తో రిప్లేస్ చేస్తామని అనౌన్స్ చేశారు. తమ అప్కమింగ్ OnePlus 13 మొబైల్లో కూడా ఈ ఇష్యూ రాకుండా బెటర్ ప్రొటెక్షన్తో వస్తున్నట్లు తెలిపింది. ఈ పాలసీ ఓన్లీ ఇండియన్ గ్రీన్ లైన్ అఫెక్టెడ్ డివైజెస్ యూజర్స్కి మాత్రమే అప్లై అవుతుంది. OnePlus కంపెనీ మంచి నిర్ణయమే తీసుకుందని చెప్పాలి. 9to5 గూగుల్ వెబ్సైట్ ప్రకారం గూగుల్ కంపెనీ మెసేజ్ టెక్స్ట్ ఫీల్డ్లో కొత్త డిజైన్ తీసుకొచ్చింది. ఈ రీడిజైన్ వల్ల ప్లస్, ఎమోజీ, మ్యూజిక్ కంపోజ్, గ్యాలరీ బటన్స్ యాడ్ అయ్యాయి. రైట్ సైడ్లో వాయిస్ మెమో బటన్ తీసుకొచ్చారు. పైన గూగుల్ మెసేజెస్, ఓల్డ్ అండ్ న్యూ ఇమేజెస్ గమనించొచ్చు. సూన్ ఇండియాలో జియోమీ ప్యాడ్ 7 టాబ్లెట్ లాంచ్ అవ్వబోతుంది. జియోమీ ప్యాడ్ 7 గీక్బెంచ్ లో స్పాట్ అయింది. గీక్బెంచ్ ప్రకారం ఈ టాబ్లెట్ స్నాప్డ్రాగన్ 7+ Gen 3 ప్రాసెసర్, 12GB ర్యామ్, ఆండ్రాయిడ్ 15 OS తో వస్తున్నట్లు సమాచారం. గూగుల్ పిక్సెల్ 9a మొబైల్ రెండర్స్ ఆన్లైన్లో లీక్ అయ్యాయి. లీక్ అయిన ఇమేజ్ ప్రకారం మొబైల్ ఫ్లాట్ ఎడ్జెస్ తో పాటు నారో బెజల్స్ తో వస్తుంది. ఓవల్ ఆర్ పిల్ షేప్డ్ కెమెరా మోడల్ ఉంటుంది. రిపోర్ట్స్ ప్రకారం ఫస్ట్ హాఫ్ ఆఫ్ 2025లో ఈ మొబైల్ లాంచ్ అవ్వబోతుందని అంచనా. మోటో కంపెనీ రేజర్ 50 అల్ట్రా, రేజర్ ప్లస్, ఎడ్జ్ 50 నియో మొబైల్స్ ని కొత్త రంగులో తీసుకొచ్చింది. మోటోలా కంపెనీ ప్యాంటోన్స్ పార్ట్నర్షిప్ లో భాగంగా ఈ రంగు తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. ద ప్యాంటోన్ కలర్ ఆఫ్ ద ఇయర్ 2025 గా మోచా మౌసీ రంగుని ఈ డివైజెస్ కి తీసుకొచ్చినట్లు తెలుస్తుంది. శాంసంగ్ ఫస్ట్ One UI 7 బీటా ప్రోగ్రామ్ లాంచ్ అయ్యింది. One UI 7 బీటాని మొదటగా S24 సిరీస్లో తీసుకొస్తున్నట్లు తెలుస్తుంది. ఆండ్రాయిడ్ 15 బేస్డ్ One UI 7 న్యూ అండ్ బెటర్ AI క్యాపబిలిటీస్తో వస్తున్నట్లు తెలుస్తుంది. ఈ బీటా రోల్అవుట్ అవ్వడానికి ఇంకొన్ని వీక్స్ పడుతుంది. మొదటగా S సిరీస్లో తీసుకొచ్చి తర్వాత మిగతా డివైజెస్కి తీసుకొస్తామని శాంసంగ్ తెలిపింది. శాంసంగ్ మెంబర్స్ యాప్ ద్వారా ఇప్పటికే S24 సిరీస్ యూజర్స్ బీటా కోసం సైన్అప్ అయ్యారని సమాచారం. జియోమీ కంపెనీ డిసెంబర్ 9న రెడ్మీ 14 సిరీస్తో పాటు అల్ట్రా స్లిమ్ పవర్ బ్యాంక్ను కూడా ఇండియాలో లాంచ్ చేస్తున్నట్లు సమాచారం. ఈ అల్ట్రా స్లిమ్ పవర్ బ్యాంక్ 5000 mAh బ్యాటరీ కెపాసిటీ, 10 mm థిక్నెస్, కేవలం 93 grams వెయిట్ ఉంటుందట. 20W ఫాస్ట్ ఛార్జింగ్ సపోర్ట్ ఉంటుంది. 9 లేయర్ ఆఫ్ సేఫ్టీ సర్క్యూట్ ప్రొటెక్షన్ లభించే ఈ పవర్ బ్యాంక్ ఏ ప్రైజ్లో తీసుకొస్తారో చూడాలి. ఐక్యూ కమ్యూనిటీ ఫోరం ప్రకారం ఐక్యూ నియో 9 Pro మొబైల్కి ఫన్టచ్ OS 15 బీటా ప్రోగ్రామ్ బిగిన్ అయింది. అప్డేట్ సైజ్ 2.73 GBగా ఉంది. ఈ ఫన్టచ్ OS 15 బేస్డ్ ఆండ్రాయిడ్ 15 బీటా అప్డేట్ ద్వారా గూగుల్ సర్కిల్ టు సెర్చ్ ఈ మొబైల్లో తీసుకొనొస్తారు. ఈ ఐక్యూ నియో 9 Pro 5G మొబైల్ ఉన్న యూజర్స్ చెక్ ఇట్ వన్స్. డిసెంబర్ మంత్ పిక్సెల్ అప్డేట్లో భాగంగా గూగుల్ కంపెనీ ఓల్డ్ పిక్సెల్ డివైసెస్ అయిన పిక్సెల్ 6, పిక్సెల్ 7, పిక్సెల్ ఫోల్డ్కి అడిషనల్గా 2 years OS అప్డేట్స్ ఇస్తామని కంపెనీ ప్రామిస్ చేసింది. ఇంతకుముందు ఈ డివైజెస్కి 5 years సెక్యూరిటీ అప్డేట్స్, 3 years OS అప్డేట్స్ మాత్రమే ఇచ్చేది. బట్ ఇప్పుడు 5 years సెక్యూరిటీ, 5 years OS అప్డేట్స్ తీసుకొని వచ్చారు. ఈ పిక్సెల్ కంపెనీ OS మీద పెట్టే ఫోకస్ ప్రాసెసర్ల మీద పెడితే బాగుండేది. మా నుంచి మరిన్ని టెక్ అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.